వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూస్తున్నాము రెండు రాష్ట్రాల్లోని ప్రధాన దినపత్రికల్లో ఇవాళ జమిలీకి సంబంధించిన వార్తకు సంబంధించిన కథనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించి మొదటి అడుగు పడిన నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాలు కానివ్వండి, పార్లమెంట్లో పార్టీలు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వార్తలు మనకు ప్రతి పేపర్లోనూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసినప్పుడు నిన్న అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చకు సంబంధించిన వార్తలు మనకు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంటే, అదే సందర్భంలో ఏదైతే కేటీఆర్ పైన ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు చుట్టుముడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తలపైన కూడా ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిన్న ఏదైతే జరిగిన కార్యక్రమాలకు సంబంధించినవి, అలాగే మరికొన్ని కీలకమైన విషయాలకు సంబంధించిన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. బట్ వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీడీపీ ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తోంది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఆ రెండు కళ్ళ లాంటివి. గత ప్రభుత్వ హయాంలో ఆ రెండు కళ్ళను పొడి చేసే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసింది అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, తదనంతర పరిణామాల్లో 2027కు పోలవరాన్ని పూర్తి చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తలు మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మనము చర్చ చేపడుతున్నాం.